అరుణోదయంన లేచి ఒక్కొక్కరి నిమిత్తమై యోబు చేసే పని ఏంటి? అర్పణ. ఈ రోజు దేవుడు మనల్ని ఆ విధంగా బలి అడగట్లేదండి, ప్రార్థన అర్పణ చేయమంటున్నాడు. చేస్తున్నామంటారో ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మనకు తెలుసు. ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో మనకు తెలుసు. ప్రార్థన యొక్క విశిష్టత మనకి తెలియంది కానే కాదు. కానీ చెయ్యండి ఏంటి? ప్రార్థనే. కాదంటారా? యోబు ఆ రోజున ఒక్కొక్కరి నిమిత్తమై బలి అర్పిస్తూ దాదాపు 4 నుంచి 5 గంటలు ఒక్కొక్కరి నిమిత్తమై, తన పిల్లల నిమిత్తమై చుట్టూ కంచె వేసుకున్నాడండి. అంతట్లో ప్రార్థన చేసి కంచె వేసుకున్న యోబు జీవితంలోనే దేవుడు తన పిల్లల్ని తీసేస్తే, ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, కంచె వేసుకోవట్లేదు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే మన బతుకులేంటి? కంచె వేసుకోవట్లేదు. దినములో పొద్దున్న లేచి అరుణోదయమున మన పిల్లల నిమిత్తమై కంచె వేసుకోలేకపోతున్నాం, కన్నీరు గార్చుకోలేకపోతున్నాం. మన కుటుంబాన్ని ఒకవేళ దేవుడు పరీక్షకు అప్పచెప్పి, సైతానుగాడు మన గురించి అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి, ఇదిగో ఒక్కసారి కుటుంబాన్ని నాకు అప్పచెప్పు, ఒక్కసారి చెల్లా చెదురు చేస్తా అని చెప్పి మన కుటుంబం కోసం అడిగాడు అనుకోండి, ఉంటామా? నిలబడగలమా? అంతట్లా గంటలు కన్నీరు గార్చి కంచె వేసుకున్న యోబుకు తప్పలేదండి ఇబ్బంది. మనం కంచె వేసుకోవట్లేదు, ఇంకెంత ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కొంటామో ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ దేవుని బిడ్డ. కన్నీరు కార్చడం ఆపొద్దు. మనం ప్రార్థన చేయడం కనుక ఆపేస్తే ఎవరి జీవితాలు నాశనం కాబోతున్నాయో జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చెయ్యొద్దు. దావీదు ఒక్కసారి ప్రార్థన విషయంలో నిర్లక్ష్యాన్ని కనపరిచాడు. ఎన్నో ఘోరమైన తప్పిదాలు తన జీవితంలో జరిగిపోయినాయండి. అప్పటి నుంచి దావీదు కోలుకోలేని దెబ్బలు పడ్డాయి దావీదుకి. మన జీవితంలో కూడా అంతే. నిర్లక్ష్య వైఖరి ప్రార్థన విషయంలో మనం చూపించినట్లయితే కోలుకోలేని దెబ్బలు మనకు వస్తాయి. ఎన్ని తిప్పలు పడినా, ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రయాసపడినా లాభం ఉండదు ప్రియ దేవుని బిడ్డ. ప్రభు పేరిట హెచ్చరిస్తున్నా నిన్ను. నువ్వు గనక ప్రార్థన చేయకపోతే, నీ కుటుంబం గురించి నువ్వు గనక కన్నీరు గార్చకపోతే, ఎంతమంది నీ కోసం ప్రార్థన చేసినా, పరలోకంలో నుంచి దేవదూతలు దిగొచ్చి ప్రార్థన చేసినా నీకు క్షేమం ఉండదు. జాగ్రత్త. మనం చేసుకోవాలా. చేసుకున్న తర్వాత ఇతరుల సహాయం, సేవకుల సహాయం మనం తీసుకోవాలి. అంతేగాని నాదేం లేదు, ప్రార్థన చేస్తే జవాబు వస్తే సరిపోతుంది అనుకుంటే కొన్నిటి వరకే వస్తుంది. జాగ్రత్త, అన్ని రావు.